హే కనెక్టెడ్ ఫ్యామిలీ. చిన్నప్పుడు న్యూస్ పేపర్స్లో మూవీ పోస్టర్స్ వచ్చేవి. వాటిని కట్ చేసి ఒక కలెక్షన్స్ చేసుకునే వాళ్ళం. మెయిన్గా మూవీ టైటిల్స్ ని చూస్తే ఏదో తెలియని ఇంట్రెస్ట్ కలిగేది. ఆ డిజైన్స్ చూసినప్పుడు పేపర్ మీద వాటిని చూసుకుంటూ ఎగ్జాక్ట్ గా అలా డ్రా చేయడానికి చాలా ట్రై చేసేది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఆ మెమోరీస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మూవీ టైటిల్స్ గురించి ఎందుకని డిస్కస్ చేసుకోవద్దు అని ఒక ఐడియా వచ్చింది. సో ఈ వీడియోలో కొన్ని బెస్ట్ మూవీ టైటిల్ డిజైన్స్ గురించి వాటిని కాస్త డీకోడింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే లైక్ సినిమా ఆర్ దేని గురించి అయినా జస్ట్ విజువల్స్ తో ఆ కంటెంట్ గురించి ఆర్ థీమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సినిమా కాంటెక్స్ట్ కి వస్తే మూవీ పోస్టర్స్ నుండి ఫస్ట్ లుక్స్ అండ్ టైటిల్ డిజైన్స్ వరకు ఆ మూవీ యొక్క థీమ్ గురించి, ఆ జానర్ గురించి ఆర్ మూవీ ఎలా ఉండబోతోంది అనే ఇంప్రెషన్ ని ఆడియన్స్ మైండ్ లో క్రియేట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రై చేస్తుంటారు మేకర్స్. కొన్నిసార్లు మూవీ స్టోరీలో ఉండే కోర్ ప్లాట్ లైన్ లేదా కాన్సెప్ట్ ని చాలా క్రియేటివ్ గా మూవీ టైటిల్ లోనే ఎంబెడ్ చేస్తారు. యూజువల్ గా మాక్సిమం ఆఫ్ ఆడియన్స్ అంతగా అబ్జర్వ్ చేయరు. సో ఇప్పుడు ఇలాగా కాస్త క్రియేటివ్ గా అండ్ స్టోరీ కాన్సెప్ట్ ని కన్వే చేసేలా డిజైన్ చేసిన టైటిల్స్ ని డీకోడ్ చేద్దాం. మా ఫ్రెండ్ని ఒకసారి రౌద్రం రణం రుధిరం సినిమా చూసావా అని అడిగాను. వాడు అదేం సినిమారా అని అన్నాడు. అప్పుడు ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ అదేరా అని చెప్పాను. అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఈ ఫుల్ ఫామ్ ని పెద్దగా కన్సిడర్ చెయ్యరు. బట్ నీకోసం ఆర్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ రౌద్రం రణం రుధిరం. రౌద్రం అంటే కోపం, రణం అంటే యుద్ధం, రుధిరం అంటే బ్లడ్. మిగతా లాంగ్వేజెస్ లో కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ వర్డ్స్ నే అడ్జస్ట్ చేసి పెట్టారు. ఇంగ్లీష్ లో ఫుల్ ఫామ్ రైజ్, రోర్, రివోల్ట్. అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇనీషియల్ గా ఆర్ఆర్ఆర్ ని రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అనే నేమ్స్ లో స్టార్టింగ్ లెటర్స్ ని కలిపి వర్కింగ్ టైటిల్ లాగా పెట్టారు. తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అదే టైటిల్ కావచ్చు అని అనుకున్నారు. అండ్ అందరూ అదే బాగుంది అని ఒపీనియన్ షేర్ చేయడం వల్ల ఇక దాన్నే మూవీ టైటిల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే దానికి ఏదైనా మీనింగ్ఫుల్ ఎక్స్పాన్షన్ సజెస్ట్ చేయండి అని ఆడియన్స్ నే అడిగారు. సో ఫ్యాన్స్ ఇచ్చిన ఐడియాస్ ని తీసుకొని మూవీకి ఈ ఫుల్ ఫామ్ నే టైటిల్ గా ఫైనలైజ్ చేశారు. When we announced that all three of us are going to work together, we had to give out some name to refer to the picture. So we took the first letters of our names, Rajmouli, Ramarao, Ram Charan. It was just a name to refer to the picture. But the fans thought it was the title. They loved the title. We put a competition for the audiences, for the fans, saying that you expand the title, but the common title will stay as RRR. టైటిల్ డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రామ్ అండ్ భీమ్ ఇద్దరు ఫేసెస్ కనిపిస్తాయి. కొన్ని ప్రెస్ మీట్స్ లో ఫ్యాన్స్ కి కూడా లేని థాట్స్ మన జర్నలిస్ట్ కి వస్తాయి. టైటిల్ లో ఫస్ట్ రామ్ చరణ్ గారి ఫేస్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ గారి ఫేస్ పెట్టారేంటి, మూవీ క్రెడిట్స్ లో ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. బట్ రాజమౌళి గారు ఇందులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని ఎలా చెప్పగలం, లెఫ్ట్ నుండి చూసుకుంటే రామ్ చరణ్ అని చెప్పొచ్చు, కానీ ఇద్దరు రైట్ సైడ్ తిరిగి ఉన్నారు కాబట్టి అలా చూసుకుంటే ఎన్టీఆర్ వెనుక రామ్ చరణ్ ఉన్నట్టు కూడా అనుకోవచ్చు కదా అని అన్నారు. ఎవరు ఫస్ట్ ఉన్నట్టు ఎవరు వెనకాల అల్లూరి సీతారామరాజు ఫస్ట్ ఉన్నాడండి. అతని వయసు ఎలా అవుద్ది ఇప్పుడు తారక్ కట్ చూస్తున్నాడు కదా, తన వెనకాల చరణ్ ఉన్నట్టు కదా. మీరు ఎలా చెప్తారు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని? ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు? ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు చెప్పండి. బట్ టైపోగ్రాఫికల్ గా చూసుకుంటే లెఫ్ట్ నుండి కన్సిడర్ చేయడమే కరెక్ట్. సో అలా చూసుకుంటే రామ్ క్యారెక్టర్ ముందు ఉందని చెప్పాలి. అండ్ దీనికి ప్రాపర్ రీజనింగ్ కూడా ఉంది. జనరల్ గా మల్టీ స్టారర్ మూవీస్ కి ఇలాంటి ఇష్యూస్ కామన్ గా రైజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ కాంట్రవర్సీస్ ని అవాయిడ్ చేయడానికి ఇన్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అంటే మూవీలో ఎవరు స్క్రీన్ మీద ఫస్ట్ కనిపిస్తారు అనే ఆర్డర్ ని బట్టి మూవీలో యాక్టర్ క్రెడిట్స్ ఇవ్వడం లాంటివి ఫాలో అవుతారు. ఫస్ట్ సినిమాలో ఎవరు అపీర్ అయితే వాళ్ళది వస్తుంది. ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపియరెన్స్ అని చెప్పి. సో ఆర్ఆర్ఆర్ లో కూడా ఫస్ట్ రామరాజు కనిపిస్తాడు కాబట్టి ఫస్ట్ రామ్ క్యారెక్టర్ అండ్ దెన్ భీమ్ ఫేస్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కొమరం భీమ్ అండ్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు. అండ్ ఇక్కడ మిడిల్ లో ఉన్న ఆర్ లో చూస్తే మన నేషనల్ ఫ్లాగ్ లోని అశోక చక్రం కనిపిస్తుంది. అండ్ ఈ స్టోరీ అంతా 1920s బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇండియా 1920 అని రాసుంటుంది. భీమ్ అండ్ రామ్ క్యారెక్టర్స్ ని మెటఫారికల్ గా వాటర్ అండ్ ఫైర్ లాగా చూపించారు కాబట్టి ఇక్కడ కింద వాటర్ అండ్ ఫైర్ ని కూడా చూడొచ్చు. అండ్ ఓవరాల్ గా మూవీ ఒక హిస్టారికల్ పీరియడ్ లో జరుగుతుంది కాబట్టి టైటిల్ ఒక వింటేజ్ యాంటిక్ కాయిన్ లాగా దాని మీద ఉండే టెక్స్చర్ లాగా డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఈ టైటిల్లో ఆల్మోస్ట్ మూవీ థీమ్ ని కంప్లీట్ గా ఇంక్లూడ్ చేశారు. మూవీలో మనకి మెయిన్ గా 2 బ్యాక్ డ్రాప్స్ కనిపిస్తాయి, సిటీ అండ్ విలేజ్. ఈ రెండు టైటిల్లో కనిపిస్తాయి. రిషి న్యూయార్క్ కి వెళ్ళాక CEO అవుతాడు కాబట్టి
ఇక్కడ న్యూయార్క్ సిటీ స్కేప్ ని చూడొచ్చు. ఇది న్యూయార్క్ సిటీ అని ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది న్యూయార్క్ లో ఉండే మ్యాన్హాటన్ బ్రిడ్జ్. న్యూయార్క్ అనగానే మనకి గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో న్యూయార్క్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇక్కడ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ తన ఫ్రెండ్ కోసం రిషి రామవరం అనే ఊరికి వెళ్తాడు. తర్వాత ఫార్మింగ్ గురించి, దాని వాల్యూ గురించి చూపిస్తారు. సో ఇక్కడ పైన ఒక పీస్ఫుల్ విలేజ్ ని చూడొచ్చు. ఇల్లులు, చెట్లు, పక్షులు అండ్ మెయిన్ గా మూవీ కోర్ థీమ్ అయిన అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక రైతు ఫార్మింగ్ చేస్తున్నట్టు చూడొచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో చిన్నగా బ్యాక్గ్రౌండ్ లో మ్యాథ్స్ ఫార్ములాస్ అండ్ సొల్యూషన్స్ ని చూడొచ్చు. అంటే మూవీలో రిషి పెద్ద పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా సాల్వ్ చేస్తాడు కదా. అంతేకాకుండా మూవీలో రిషి ఎడ్యుకేషన్ లో అండ్ నాలెడ్జ్ లో చాలా ఇంటెలిజెంట్ కాబట్టి దానికి సింబాలిక్ గా ఈ మ్యాథ్స్ ని పెట్టారు. ఈ టైటిల్ డిజైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పాలి. బికాస్ చాలా క్రియేటివ్ గా మన తెలుగు లెటర్స్ తో ఒక మనిషి ఐస్ కనిపించేలా డిజైన్ చేశారు. ఇవి ఐస్ అండ్ ఇవి ఐబ్రోస్. మూవీలో డాంగ్లీ క్యారెక్టర్ ఈ డాంగ్లీ కాదు, ఈ డాంగ్లీ ఇలా కొంటె చూపుతో, కంటి చూపుతోనే అందరినీ రిమోట్ కంట్రోల్ కార్ లాగా కంట్రోల్ చేస్తూ హిప్నోటైజ్ చేస్తుంటాడు. కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా మనసు సో మూవీలో వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్స్ కాబట్టి దానికి రిప్రజెంటేషన్ లాగా ఐస్ ని టైటిల్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ నార్మల్ ఐస్ కాకుండా ఒక బాంబాస్టిక్ సైడ్ ఐ ఎక్స్ప్రెషన్ ని కనిపించేలా డిజైన్ చేశారు. అయితే మిగతా లాంగ్వేజెస్ లో కూడా అలాగే డిజైన్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఏది అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఇన్ఫాక్ట్ ఒరిజినల్ అయిన తమిళ్ కంటే కూడా మన తెలుగులోనే ఇంకా బాగా కుదిరింది అని చెప్పాలి. ధ్రువ మూవీ క్లైమాక్స్ లో సిద్ధార్థ్ అభిమన్యుని ధ్రువ అష్టదిగ్బంధనం చేస్తాడు. అష్టదిగ్బంధనం ఒక సాంస్క్రిట్ వర్డ్. అష్ట అంటే 8, దిగ్ అంటే దిక్కు అంటే సైట్స్, అండ్ బంధనం అంటే లాక్ చేయడం. సినిమాలో ధ్రువ అభిమన్యుని 8 డిఫరెంట్ వేస్ లో లాక్ చేస్తాడు. అది ఎలా అని అదంతా మనకి తెలిసిందే. సో ఆ 8 ని టైటిల్లో ద లెటర్ తో స్మూత్ గా క్లెవర్ గా బ్లెండ్ చేశారు. అండ్ ఇంకా జూమ్ చేసి చూస్తే ఇక్కడ లాక్ సింబల్ కూడా ఉంటుంది, అంటే 8 వేస్ లో లాక్ చేయడం అని. ఇక్కడ టైం 8821 అని ఉంటుంది. దీనికి స్పెసిఫిక్ రీజన్ అంటే ఏంటో తెలీదు, బట్ 8 అనే నెంబర్ కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్నే టైం లాగా చూపించారు అనుకోవచ్చు. ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే మూవీలో 8 మినిట్స్ దగ్గర ధ్రువ ఎంట్రీ ఉంటుంది. క్రేజీ కదా. అండ్ ఇక్కడ చూస్తే సమ్ ఎలక్ట్రానిక్ చిప్స్ టెక్చర్, ఇక్కడ సిడి, ఇక్కడ సమ్ కోడ్స్ అండ్ ఇక్కడ డిలే అని రాసుంటుంది. అంటే ఇవన్నీ ఇన్వెస్టిగేటివ్ థీమ్ కి రిప్రజెంటేషన్ లాగా ఇవన్నీ ప్రాపర్టీస్ ని పెట్టారు. ఈ టైటిల్లో సినిమాకి సంబంధించిన చాలా ఎలిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కనిపిస్తాయి. టైటిల్లో సుందర్ నడిపే లేడీ బర్డ్ సైకిల్ ని ఇక్కడ పైన చూడొచ్చు. ఎందుకు ఆ సైకిల్ నడపాల్సి వస్తుందో మూవీ చూసిన వాళ్ళకి తెలుసు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఏమో పైన పచ్చల జారులు ఉన్నాయి. అంటే సుందర్ ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ కదా, సో ట్రెడిషన్ అండ్ కల్చర్ కి సింబాలిక్ గా పెట్టారు. ఇక్కడేమో జోడియాక్ సైన్స్ ఉన్న ఒక చార్ట్ లాంటిది ఉంది, ఎందుకంటే సుందర్ నాన్న జాతకాలు రాశులు చూస్తాడు కాబట్టి. అండ్ ఇక్కడ మూవీలో సుందర్ బామ్మ వాయించే వీణని చూడొచ్చు. ఇక్కడ కిందేమో షూస్ ఉన్నాయి. షూస్ ఎందుకంటే సుందర్ వాళ్ళ నాన్నకి తన ప్రాబ్లమ్స్ చెప్పాక జాబ్ కి పంచ కట్టుకొని షూస్ వేసుకుని వెళ్తాడు కదా, అందుకు పెట్టి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీలో ఉండే కోర్ కాన్సెప్ట్ తదాస్తు దేవతలు. హిందూ ట్రెడిషన్ లో అశ్విని కుమారులని తదాస్తు దేవతలు అంటారు. వాళ్ళు ఇద్దరు ట్విన్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది. తదాస్తు దేవతలు సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంలో మనం ఏదైనా మాట్లాడినా చెప్పినా వాళ్ళు తదాస్తు అంటే మనం చెప్పింది నిజంగా జరిగిపోతుంది అని. మూవీలో కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిని ఇక్కడ పెట్టారు. ఇది కూడా అంటే సుందరానికి మూవీని డైరెక్ట్ చేసిన వివేకాత్రేయ మూవీనే. అండ్ ఈ టైటిల్లో కూడా మూవీ రిలేటెడ్ ఎలిమెంట్స్ చాలానే కనిపిస్తాయి. ఇక్కడ పైన రాహుల్ అండ్ మిత్ర ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఇక్కడ స్కూటీ మీద రాకేష్ అండ్ రాంబాబు అని అన్నట్టు చూస్తుంటారు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మూవీ షూటింగ్ లో యూజ్ చేసే స్పాట్ లైట్స్ అండ్ ఇక్కడ మానిటర్స్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ట్రాలీ కెమెరా అండ్ ఇక్కడ కెమెరామ్యాన్, లైట్ బాయ్స్ అండ్ డైరెక్టర్ ని చూడొచ్చు. ఇక్కడ రాయి మీద టిక్ టాక్ 2 గేమ్ ఆడినట్టు కూడా చూడొచ్చు.
అండ్ కింద క్యాప్షన్ చలనమే చిత్రము చిత్రమే చలనము అని ఉంటుంది. అంటే దాని అర్థం మూవీలో అప్పటి వరకు సినిమా స్టోరీని నరేట్ చేస్తున్నట్టు చూపించిన సీన్స్ అన్ని నిజంగానే జరుగుతుంటాయి. అండ్ రియాలిటీకి మూవీ నరేషన్ కి మధ్యలో జరిగే ఆ క్లెవర్ స్క్రీన్ ప్లే కాబట్టి దానిని డిస్క్రైబ్ చేస్తున్నట్టు పెట్టారు. చాలా మంది ఈ టైటిల్ ని హనుమాన్ అని ప్రొనౌన్స్ చేస్తారు, బట్ యాక్చువల్లీ అది హను మ్యాన్. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాగా మన ఇండియాకి సూపర్ హీరో హనుమాన్. ఈ హను మ్యాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చింది, మీ నోటెంట్ వచ్చిందని చెప్పేసి మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్, మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్ మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేయండి. మన హను మ్యాన్ ఉన్నాడు కదా, ఆయన మించిన వాడా. సో టైటిల్లో కూడా చూసుకుంటే హనుకి మ్యాన్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, బికాస్ ఇట్స్ రిఫరింగ్ టు హనుమంతు క్యారెక్టర్, నాట్ హనుమాన్. యూజువల్ గా ఇంగ్లీష్ లో 2 డిఫరెంట్ వర్డ్స్ ని కలిపి ఒక సింగిల్ మీనింగ్ ఉన్న వర్డ్ ని రాసేటప్పుడు మధ్యలో హైఫన్ రాస్తాం. సో ఇక్కడ కూడా క్రియేటివ్ గా హనుమంతుకి వచ్చే పవర్స్ కి ఆరిజిన్ అయిన రుధిరం అని దొరికే షెల్ ని హైఫన్ లాగా పెట్టారు. అండ్ మూవీ క్లైమాక్స్ లో జై హనుమాన్ టైటిల్ రివీల్ చేసినప్పుడు ఆ రుధిరం అని మాయమైపోయి జై అని వస్తుంది. ఎందుకంటే హనుమాన్ మూవీ అంతా హనుమంతు అనే క్యారెక్టర్ గురించి కాబట్టి అక్కడ హను అండ్ మ్యాన్ ని సపరేట్ గా రాశారు. బట్ ఇప్పుడు ఆ రుధిరం అని పవర్స్ అంతా హనుమంతుకి వచ్చేసాయి. అండ్ జై హనుమాన్ మూవీ అంతా అసలైన హనుమంతుడి గురించి ఉంటుంది కాబట్టి ఇక ఆ రుధిరం అనితో అవసరం లేదు. అండ్ టైటిల్లో క్లోజ్ గా చూస్తే సాంస్క్రిట్ వర్డ్స్ కనిపిస్తాయి, అవేంటో అడగకండి. ఇనీషియల్ గా ఈ మూవీ టైటిల్ జస్ట్ 1 అని పెడదామనుకున్నారంట, కానీ జస్ట్ ప్లెయిన్ 1 కన్నా సినిమాటిక్ గా ఉండాలని అండ్ మూవీ థీమ్ కి కాస్త డిస్క్రిప్షన్ ఉండాలని ట్యాగ్ లైన్ గా నేనొక్కడినే అని పెట్టారంట. సో ఈ టైటిల్లో చూసుకుంటే వెనకాల ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు గానీ అది జస్ట్ ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటారు, కానీ అది లెటర్ జీ, అంటే మూవీలో క్యారెక్టర్ పేరు గౌతమ్, సో జీ ఫర్ గౌతమ్ అని పెట్టారు. అండ్ పక్కన వింగ్స్ ని కూడా చూడొచ్చు. బేసిక్ గా వింగ్స్ ని ఫ్రీడమ్ కి సింబాలిక్ గా చూపిస్తారు, కానీ మూవీ కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే గౌతమ్ మెంటల్ గా ఒక హాలుసినేషన్స్ లో ట్రామాలో ట్రాప్ అయిపోయి ఉంటాడు. సో తను స్టక్ అయిన ప్రిజన్ నుండి ఫ్రీ అవ్వడానికి తను పడే స్ట్రగుల్ కి సింబాలిక్ గా ఈ వింగ్స్ ని పెట్టారు అనుకోవచ్చు. అండ్ ఆ రెడ్ కలర్ ఎమోషనల్ ఎక్స్ట్రీమిటీకి థీమ్ గా సెట్ చేశారు. ఈ టైటిల్ డిజైన్ ని క్యాలిగ్రామ్ అంటారు, అంటే ఏదైనా వర్డ్స్ ని ఆర్ టెక్స్ట్ ని విజువల్లీ ఒక షేప్ ఆర్ ఇమేజ్ వచ్చేలా డిజైన్ చేస్తే దాన్ని క్యాలిగ్రామ్ అంటారు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే పేరుని ఒక డిటెక్టివ్ ఫేస్ వచ్చేలా చాలా ఇంప్రెసివ్ గా డిజైన్ చేశారు. ఏజెంట్ అనే వర్డ్ ని క్యాప్ లాగా, అండ్ ఇక్కడ వింటేజ్ స్టైల్ స్మోకింగ్ పైప్ ని చూడొచ్చు. అన్ని లాంగ్వేజెస్ లో ఇలాగే డిజైన్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేశారు. సేమ్ ఇలాగే తమిళ మూవీ తుపాకీ టైటిల్ కూడా ఒక క్యాలిగ్రామ్ అని చెప్పొచ్చు. టైటిల్ ని ఒక గన్ షేప్ లో క్రియేటివ్ గా డిజైన్ చేశారు. ఈ మూవీలో మెయిన్ ప్లాట్ లైన్ సూర్య అనే క్యారెక్టర్ కి పోర్ఫిరియా అనే జెనెటిక్ డిసార్డర్ ఉంటుంది. సో సూర్య తనకి ఉన్న ఈ ప్రాబ్లం వల్ల సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో పడతాడు. అందుకని చిన్నప్పటి నుండి మార్నింగ్ టైంలో బయటికి వెళ్లకుండా కంప్లీట్ గా ఇంట్లోనే పెరుగుతాడు. సో ఈ కోర్ ప్లాట్ లైన్ ని టైటిల్ లోనే సింపుల్ గా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ పైన సూర్యుణ్ణి అండ్ ఇక్కడ సూర్యుణ్ణి చూసి తట్టుకోలేకపోతున్న సూర్యాని చూడొచ్చు. కార్తికేయలో కూడా మూవీ థీమ్ అంతా గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్నేక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో టైటిల్లో కూడా టెంపుల్ ని ఇలా పెట్టారు. అండ్ పార్ట్ 2 కి నార్మల్ గా 2 అని ఇలా పెట్టొచ్చు, కానీ మూవీ థీమ్ కి స్టిక్ అయ్యి ఇన్నోవేటివ్ గా ఆలోచించి స్నేక్ ని 2 లాగా పెట్టారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇలాంటి క్రియేటివిటీని చూసినప్పుడు కాస్త సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ మూవీ స్టోరీ అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ మీద నడుస్తుంది కాబట్టి టైటిల్లో ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ లో వేసే ముగ్గుని చూడొచ్చు. విరూపాక్ష అంటే అర్థం విరూప అంటే రూపం లేనిది అని, అండ్ అక్ష అంటే కళ్ళు, సో రూపం లేని కళ్ళు అని. అండ్ మూవీలో ఈ రిచువల్స్ అంతా కళ్ళతోనే జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక ఐని కూడా చూడొచ్చు. దేవర మూవీలో సెంట్రల్ థీమ్ ఆయుధాలు కాబట్టి ఈ టైటిల్ ని అన్ని ఆయుధాలని కలిపి డిజైన్ చేశారు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మూవీలో దేవర యూజ్ చేసే నైఫ్స్, వెపన్స్ అన్ని ఈ టైటిల్లోనే ఉంటాయి. ఇదేమో ఇది, ఇంకా ఇలా అన్నీ ఉంటాయి.
సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని క్రియేటివ్ గా అండ్ మూవీ కాన్సెప్ట్ అండ్ థీమ్ ని కన్వే చేసేలా డిజైన్ చేసిన టైటిల్స్. ఇంకా మీకు యూనిక్ గా అనిపించిన టైటిల్ డిజైన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో టైటిల్ డిజైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇలాగే ఇంకా క్రియేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే మూవీలోని టైటిల్ కార్డ్స్ యానిమేషన్ గురించి కూడా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.